ఆషాఢ మాసంలో మన విజయవాడ దుర్గమ్మకు సారిస్తారు కదా, ఇంకెక్కడైనా అమ్మవారే కదా అని మన గొల్లపూడి కృష్ణా ఘాట్ దగ్గర అయితే అమ్మవారి దగ్గరికి వచ్చేసినాం సార పట్టుకొని. మా యోగ వాళ్ళందరం కలిసి అయితే ఇంకా పువ్వులు, గాజులు, పండ్లు, ఏ చిన్న ఐటమ్ కూడా మిస్ కాకుండా అయితే అన్ని తీసుకొచ్చాం అనమాట. పానకం, ఇంకా స్వీట్స్, పసుపు కొమ్ములు, కాటుక, నెయిల్ పాలిష్, రబ్బర్ బ్యాండ్స్, చిన్న ముక్క పుడక, అద్దం చూసుకోవడానికి చిన్న అద్దము, ఇంకా ఎన్ని ఐటమ్స్ గోరింటాకు సహా తీసుకొచ్చామన్నమాట. అమ్మవారికి సంబంధించిన తను పెట్టుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కటైతే తీసుకొచ్చినాము. ఎంత బాగా అనిపించిందో అసలు. పూజ కూడా చాలా బాగైంది. లేట్ అయిపోయింది పాపం, పంతులు గారు మా కోసం చాలాసేపు వెయిట్ చేశారు. ఇంకా నిమ్మకాయల దండ కూడా వేసామన్నమాట. చాలా అందంగా ఉన్నారు అమ్మవారు అయితే చూడడానికి. ఆషాఢ మాసం, శ్రావణ మాసం అసలు వెలిగిపోతారు కదా, ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఆమె గురించి. అయితే ఇంకా లలిత సహస్రనామ పారాయణం అయితే చేసాము పక్కన శివాలయంలో. అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అమ్మవారి సారా ప్రసాదం లాగా అయితే అందరం తీసుకున్నాం.